అంటే ఒక విషయం చెప్పాలండి, ఇది 9.4 లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు ల్యాండ్లు, దగ్గర ఒక 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి దేశం మొత్తం మీద. ఇవి ఏంటంటే ఆస్తుల పరిరక్షణ. ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవరైనా ఇచ్చేసిన దగ్గర వెనకట్ల ఇవాళ ప్రజెంట్ అంతా కూడా ల్యాండ్ చుట్టే తిరుగుతుంది ప్రపంచం. అంటే దాన్ని మించిన ఆర్థిక సంపద ఇంకోటి కనబట్టలే ఎవరికి. ఇన్నాళ్ళు ఏంటంటే నాకు తెలిసినంత వరకు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులే ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్లను పరిరక్షించుకుంటూ వాళ్ళే కింద మీద పడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు ఈ అమెండ్మెంట్తో ఏమవుతుందంటే ఆ బోర్డులోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు తెలియజెప్పాలి ప్రజలకి. ఇప్పుడు ఉదాహరణకి గతంలో రైల్వేస్ నాకు తెలిసి బడ్జెట్లు ప్రవేశపెట్టి ఎప్పుడు బడ్జెట్లోనూ లాస్ట్లు ఉంటుండేవి. నిరర్ధక ఆస్తులు, వాళ్ళకి స్థిరాస్తులు ఇట్లా. లల్లూ ప్రసాద్ యాదవ్ అన్న వ్యక్తి ఎప్పుడైతే రైల్వే మినిస్టర్ అయ్యాడో ఫస్ట్ టైం ప్రాఫిట్ మాడ్యూల్ చేసింది. ఎందుకంటే లీజింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాడు. అక్కడ ఉన్న అన్యక్రాంతంగా పడి ఉన్న ల్యాండ్లు ఇట్లన్నిటిని లీజింగ్ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చి ప్రాఫిటబిలిటీని పెంచాడు.